ఏపీలో కొత్త ఎయిర్పోర్టులు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 7 విమానాశ్రయాల పనులు వేగవంతమయ్యాయి. ఈ మేరకు నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్టుకు సంబంధించిన భూముల్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కలిసి భూములను పరిశీలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 7 ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కొత్త విమానాశ్రయాలకు సంబంధించి సర్వే, భూసేకరణ, ఇతర పనులు కొనసాగుతున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో కూడా కొత్తగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగదర్తి మండలం దామవరం దగ్గర భూముల్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందంతో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు పరిశీలించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు భరోసా ఇచ్చారు. ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్మోహన్ నాయుడు కావడంతోనే ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం అయ్యాయన్నారు. రామ్మోహన్ చొరవ తీసుకుని ఒక్కరోజు వ్యవధిలోనే అధికారులను ఢిల్లీ నుంచి ఏపీకి పంపారని తెలిపారు. ఇండోసోల్, బీపీసీఎల్ సహా చాలా కంపెనీలు నెల్లూరు వైపు అడుగులు వేస్తున్నాయన్నారు. దగదర్తి విమానాశ్రయాన్ని 2027 నాటికి పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కంపెనీల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మొత్తం 1379 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని, 669 ఎకరాలు ఇప్పటికే సేకరించగా మరో 710 ఎకరాలు భూసేకరణ పెండింగ్ ఉందన్నారు. రైతులకు తగిన పరిహారం అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను కోరామన్నారు. ఎయిర్పోర్ట్ స్థలం జాతీయ హైవేకు ఆనుకుని ఉండటం వల్ల కార్గో, ప్యాసింజర్ సేవలకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. 2 పోర్టులు, పెద్ద పరిశ్రమలు ఉండటంతో ఈ ప్రాంతం వాణిజ్య, పరిశ్రమల హబ్గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా నెల్లూరు జిల్లాకు ఎయిర్పోర్ట్ కల త్వరలోనే నిజమవుతోందని, ఈ ప్రాంత అభివృద్ధే తమ లక్ష్యమన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దగదర్తి దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు అనుసంధానం చేస్తూ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుందన్నారు. 2014-2019 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్పోర్ట్కు భూమి పూజ చేస్తే గత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. మొత్తం 700 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.